స్కిల్ స్కూల్ కార్యక్రమానికి స్వాగతం. నైపుణ్యం అంటే కేవలం ఉద్యోగం సంపాదించడం మాత్రమే కాదు, ఒక ఆలోచనను అవకాశంగా మార్చే శక్తి కూడా. యువతలో స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ మైండ్ సెట్, స్టార్టప్ థింకింగ్ను ప్రోత్సహిస్తూ విజయవంతమైన వ్యక్తుల ప్రయాణాలను పరిచయం చేసే ప్రత్యేక కార్యక్రమం ఏబిఎన్ స్కిల్ స్కూల్. ఈరోజు ఒక ఐడియాను ఒక వెల్నెస్ బ్రాండ్గా మార్చిన ఒక మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ కథను తెలుసుకుందాం పదండి. సో ప్రెజెంట్ మనం రజిత వీరమాచినేని గారితో ఉన్నామండి. ఈ లోకా ల్యాబొరేటరీస్లో అసలు ఏం తయారు చేస్తారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది మొత్తం ఓవరాల్గా తెలుసుకుందాం మనం కూడా. నమస్తే రజిత గారు. నమస్తే అండి. సో రజిత గారు, లోకా ల్యాబొరేటరీస్లో ఆరోగ్యానికి రహస్యాలు ఇక్కడ దాగి ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అది కూడా ఒక చూయింగ్ గమ్లో అని అంటున్నారు. సో అసలు వీటి గురించి అన్నీ మేము డీటెయిల్గా తెలుసుకోవాలి, మా వ్యూవర్స్ కూడా తెలియజేయాలని మేము వచ్చేసాం. అసలు ఫస్ట్ మీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి, మీ గురించి తెలియజేయండి. నా పేరు రజిత వీరమాచినేని అండి. నా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఐటీ. నేను మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో చేశాను, యుఎస్లో చేశాను. అక్కడ ఒక కొన్నాళ్ళు వర్క్ చేశాను. ఆ తర్వాత కన్సీవ్ అయ్యి ఇండియాలోనే పాప కావాలి బాబు కావాలి అనుకొని ఇండియాకి వచ్చేసాను. బ్యాక్గ్రౌండ్ మా వారిది వచ్చి ప్రొఫెసర్, ఆయన ఫార్మసీ డిపార్ట్మెంట్లో బిట్స్ పిలానీలో వర్క్ చేస్తున్నారు. సో ఈ గమ్ కాన్సెప్ట్ అనేది ల్యాబ్ నుంచి స్టార్ట్ అయింది. మా వారి దగ్గర చాలామంది పిల్లలు రీసెర్చ్ వర్క్ చేస్తూ ఉంటారు. అందులో చూయింగ్ గమ్ కూడా ఒక కాన్సెప్ట్ కింద తీసుకొని ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది వేరే వాటిలతో పోలిస్తే అనే దాని మీద చిన్నగా స్టార్ట్ చేసాం వర్క్. సో చూయింగ్ గమ్ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అనే ఒక కంక్లూజన్కి వచ్చాం. సో ట్యాబ్లెట్ కానివ్వండి, పౌడర్ ఫామ్ కానివ్వండి, గమ్మీ ఫామ్ కానివ్వండి, ఏదైనా సరే దానికి చూయింగ్ గమ్కి తేడా ఏంటి అనేది నేను మీకు మళ్ళీ చెప్తాను. ఓకే. అండ్ ఈ వెల్నెస్, ఆరోగ్యం అండ్ వెల్నెస్కి సంబంధించి అసలు ఇది ఎలా మొదలైంది? అంటే అక్కడ ఉన్న మీ హస్బెండ్ స్టూడెంట్స్ నుంచి ఒక ల్యాబొరేటరీ నుంచి ఈ గమ్కి సంబంధించి, సో ఇది స్టార్ట్ చేయాలి, ఇట్లా ఒక ల్యాబొరేటరీ పెట్టి ఇక్కడ ఒక ఇదన్నీ కూడా మనం అంటే వాళ్ళకి వేసుకునే మెడిసిన్స్ ఒక గమ్ ద్వారా వెళ్ళాలి. సో మన లోపల శరీరం లోపల ఉన్న ఆరోగ్య సమస్యలు ఒక గమ్ ద్వారా వాటిని అరికట్టాలి అన్న ఆలోచనతో సో ఈ ల్యాబొరేటరీ, అసలు దీన్ని ఎట్లా స్టార్ట్ చేశారు? అసలు యాక్చువల్గా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్యకాలంలో హెల్త్ కన్నా డబ్బు వెనకాలే ఎక్కువ ఉంటున్నారు. హెల్త్ పక్కన పెట్టి అంతా సంపాదించేది హెల్త్ కోసం కాదా అనేది మా క్వశ్చన్. మేము చాలా హెల్తీగా ఫిట్గా ఉండాలని ఎప్పుడు మా ప్రయత్నాలు మా వంతుగా మేము ఇంట్లో చేసుకుంటూ ఉంటాము. అదే సొసైటీకి కూడా మనం ఏమన్నా చేయగలమా, చదువున్నప్పుడు ఏదో ఒక రూపంలో మనం చేయలేమా అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళము. సో ల్యాబ్లో ఇలా చేస్తూ ఉంటే గమ్ ఫార్మాట్ ఆలోచన చాలా బాగుంది అనిపించింది మాకు కూడా కొత్తగా. కాకపోతే ప్రజలు ఎలా తీసుకుంటారు అనేది సెకండరీ విషయం. మన వంతు కృషి మనం ఎప్పుడు చేయాలి కాబట్టి అక్కడ స్టార్ట్ అయిందనమాట. సో ఈ గమ్ ఫార్మాట్లో రోజు మనకుండే చిన్న చిన్న ఇబ్బందుల్ని ఎలా అరికెట్టాలి అనే కాన్సెప్ట్ హెల్దీ రూపంలో ఎలాగా అనేది స్టార్ట్ చేసామండి. సో చూయింగ్ గమ్స్ మనం స్టైల్ కోసం నములుతూ ఉంటారు కొంతమంది, సో కొంతమంది ఇష్టంగా నములుతూ ఉంటారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చూయింగ్ గమ్స్ నములుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఈ లోకా ల్యాబొరేటరీస్లో తయారయ్యే చూయింగ్ గమ్స్ మనం స్టైల్ కోసము లేకపోతే ఏదో ఫ్యాషన్ కోసము కాదు, మన ఆరోగ్యాన్ని ఇంకా డెవలప్ చేసుకోవడం కోసమని మనం చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో ఆ చూయింగ్ గమ్స్ ఎలా తయారు చేస్తారు, అసలు దాని ప్రాసెస్ అంతా ఏంటి, అందులో ఏం మిక్స్ చేస్తారు, అది మన ఆరోగ్యాన్ని అంత బలంగా చేయడానికి అందులో ఏముంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో రజిత గారు, మరి అవన్నీ ఎలా తయారు చేస్తారు, ఏంటి ప్రాసెస్ ఒకసారి తెలుసుకుందాం. షూర్ అండి, మీకోసమే చూపిస్తున్నాను. జనరల్గా ప్రొడక్షన్ రూమ్లోకి ఎవరిని ఎంటర్ అవ్వనివ్వము. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా రావాలి.
బట్ మీకోసం శాంపుల్ కోసం చూపిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నారు కదండి. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరు కూడా అక్కడ చేసే వర్కర్స్ మాత్రమే ఉంటారండి, మిగతా వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అలో చేయరు. బట్ ఇప్పుడు మనం వెళ్తున్నాము అంటే సో ఆ ప్రాసెస్ని ఎలా తయారు చేస్తారంటే చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. ఆ చూయింగ్ గమ్లో నిజంగానే మన హెల్త్ బెనిఫిట్స్ దాగి ఉన్నాయా అని చెప్పేసి వాటిని చూపించడం కోసమే మేము ఇప్పుడు ఈ ల్యాబొరేటరీస్కి వెళ్తున్నాము, లోపలికి వెళ్తున్నాము. సో ఆ ప్రాసెస్ అంతా ఎలా తయారు చేస్తుంది అనేది మీకు కూడా చూపిస్తాం పదండి. ప్రాసెస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, గమ్ బేస్ అనేది మేము బయట నుంచి తెచ్చుకుంటాము. దాంట్లో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఇందులో బ్లెండ్ చేయాలి. అవి అంతా ప్రాపర్గా మిక్స్ అయ్యి బ్లెండ్ అయ్యి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తాం. టెంపరేచర్ కానీ కన్సిస్టెన్సీ కానీ ఇక్కడ మెయింటైన్ చేస్తాం. సో దీన్ని సిగ్మా మిక్సర్ అంటారు. ఇది ల్యాబ్ స్కేల్ అనమాట. సో ప్రయత్నాలని ఇక్కడ మొదలవుతాయి. ఇక్కడ మొదలైనవి అక్కడ ప్రొడక్షన్ స్కేల్ అనేది దాని నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఏ చిన్న కొత్త ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలన్నా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తూ ఉంటారు? ఇందులో ఫస్ట్ వచ్చేసి గమ్ బేస్ వేస్తామండి. గమ్ బేస్, ఆ తర్వాత దీంట్లో కొన్ని స్వీట్నర్స్, కొన్ని సార్బిటాల్ లిక్విడ్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవి గమ్కి కావాల్సినవి, గమ్ టెక్స్చర్ అవి మెయింటైన్ చేయడానికి. ఆ తర్వాత మన మెయిన్ ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే న్యాచురల్ అనుకుంటున్నామో అవి ఇందులో వేస్తాం. ఒక్కొక్కటిగా బ్లెండ్ చేస్తూ కొంత సమయం వరకు వాటిని తిప్పుతూ దీన్ని బ్లెండ్ చేస్తాం. సో లోపల బ్లెండర్ మిక్సింగ్ ఉంది కాబట్టి బాగా అన్నీ కలిసిపోతాం. 20 to 25 minutes టెంపరేచర్ మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉంచుకొని ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క టెంపరేచర్, ఒక్కొక్క మిక్సింగ్ స్టైలు ఉంటాయి. సో అలా ఇక్కడ మిక్స్ చేస్తాం అన్నమాట. ఓకే. మిక్స్ చేసిన తర్వాత ఇది వచ్చి ఎక్స్ట్రూడర్ అంటారు. ఎక్స్ట్రూడర్. సో ఆ మిక్స్ చేసిన గమ్ బేస్ అనేది తీసుకొని వచ్చి ఈ హాపర్లో వేస్తాం. ఓకే. ఈ హాపర్లో కూడా ఇక్కడ టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉండాలి. ఎప్పుడు గమ్ కాన్సెప్ట్ ఎప్పుడు టెంపరేచర్, టైం చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టినే మనకి అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది ఉంటుంది. సో దీంట్లో వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక రోప్ ఫార్మ్లో గమ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి మూవ్మెంట్ ఇట్లా పైకి వెళ్తుంది. ఈ మెషిన్ వచ్చి కూలింగ్ టనల్. గమ్ ఎంత గట్టిగా ఉండాలి, ఎంత సాఫ్ట్గా ఉండాలి, ఎలా ఉండాలి దాని టెక్స్చర్ అనేది ఈ మెషిన్ చూస్తుంది అనమాట. దీన్ని కూలింగ్ టనల్ అంటారు. ఓకే. దీంట్లో 7 లేయర్స్ ఉంటాయి. ఒక్కొక్క లేయర్ పాస్ అవుతూ ఉంటుంది గమ్. ఇక్కడ నుంచి ఈ మెషిన్కి వస్తుంది. దీన్ని రోప్ సైజర్ అంటారు. గమ్ సైజ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి వచ్చే రోపు దీన్ని సైజ్ చేసుకుంటూ ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. ఓకే. ఇది హార్ట్ ఆఫ్ ద మెషిన్. ఇక్కడే డై పంచింగ్ అంటారు దీన్ని. మన రోప్ ఏదైతే ఇక్కడికి వెళ్తుందో అది పంచ్ అయ్యి ఇక్కడ పడుతుంది అనమాట. ఓకే. ఇక్కడ పడుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ. సో ఇక్కడ నుంచి తర్వాత ప్రాసెస్ మనం ఇక్కడ నుంచి కూల్ చేస్తుంది. ఇక్కడ వేడిగా మనకు పడుతుంది. ఇక్కడ పడిన తర్వాత ఇది కూల్ చేస్తున్నాం. ఆ బ్లోవర్స్ వల్ల కూల్ అవుతుంది. మనకి ప్యాకింగ్కి కూడా ఒక టెంపరేచర్ ఉండాలి. ఆ టెంపరేచర్లోనే ప్యాక్ చేయాలి. ఓకే. ఓకే. సో అందుకని ఇలా 3 కన్వేయర్ అంతా కూల్ అయ్యి అక్కడ అన్లోడ్ చేస్తాం. ఓకే. ఓకే. ఇక్కడ నుంచి ప్యాకింగ్ మొదలైపోతుందా? అంటే ఇక్కడ అంతా అన్లోడ్, ఇక్కడ నుంచి మాన్యువల్గా తీసి ఇక్కడ ప్యాక్ చేస్తాం. ఓకే. ఓకే. సో ఇది ప్రాసెస్, మిషనరీతో ప్రాసెస్ ఇది. సో ఇప్పటి వరకు మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి మిషన్కి ఎట్లా ఏమేమి చేస్తారు ఏంటనేది. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఆ మిషన్స్ దగ్గరే అసలు గమ్ ఎలా తయారు చేస్తారో దీన్ని ట్రే డ్రైయర్ అంటారండి. గమ్ బేస్ వచ్చి దీని లోపల పెట్టి ఒక టెంపరేచర్ వచ్చేదాకా మనం ఇది సాఫ్ట్ అయ్యేదాకా దీని లోపల పెట్టి హీట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు చాలా హార్డ్గా ఉంది ఇది. అవునండి. ఓకే. ఇది హార్డ్గా ఉంది కాబట్టి సో మనం దీన్ని కొంచెం స్మూత్ చేసుకోవాలి, సాఫ్ట్ చేసుకోవాలి. సాఫ్ట్ చేసుకున్న తర్వాత సిగ్మా మిక్సర్లో వేసి మన ఇంగ్రీడియంట్స్తో బ్లెండ్ చేస్తాం. ఓకే. ఇది ఎంత టైం పట్టవచ్చు ప్రాసెస్? ఇది సుమారుగా 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు, ఒక 15 to 20 minutes చేయాలి.
40-45 టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం. ఓకే, ప్రతి దగ్గర కూడా టెంపరేచర్ అనేది చాలా మెయింటెనెన్స్ ఉండాలి. ఇంపార్టెంట్. అది ఎక్కువ మెల్ట్ అయిన ప్రాబ్లమే, అది గట్టిగా ఉన్న ప్రాబ్లమే. సో Okay. టెంపరేచర్ టైమింగ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. చేద్దామని అనుకుంటాం కానీ అది జనాల్లోకి అంతగా సక్సెస్ అవ్వకపోవచ్చు. అది వెళ్తుందా లేదా అనేది ముందే మనం స్టార్ట్ చేయకముందే ఆలోచనలు మన నెగిటివ్ ఆలోచనలకు తీసుకొని వెళ్ళిపోతాయి. సో అంత ధైర్యంగా చేసి ముందుకు వచ్చారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అసలు ఎవరు చేశారు ఇదంతా? అదే ఫౌండరు మా వారు, నేను కో ఫౌండర్ని. సో స్టార్ట్ అయింది ల్యాబ్లో. పెట్టాలా వద్దా అనే ఆలోచన, చూయింగ్ గమ్ అందులో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని ఇనీషియల్గా మేము కూడా చాలా ఆలోచించాము. సో దానికి తగ్గట్టు డబ్బు అదంతా, ఇది బూట్ స్టార్ట్ అంటే సొంతంగా మేము డబ్బులు పెట్టి చేసిందనమాట. సో ఎక్కడ ఇన్వెస్టర్స్ కానీ ఎవరూ లేరు. సో మా డబ్బులతో మేము స్థాపించాము. లైఫ్లో ఏదో ఒకటి చేయాలని గోల్ అయితే ఎప్పుడూ ఉండింది. ఎంతసేపు అది మనం సక్సెస్ అవుతామా లేదా అని ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు వెళ్ళాము. అవుతాము, అవ్వకపోవచ్చు. స్టెప్ అయితే తీసుకుంటున్నాం. దాని లైఫ్లో ఏంటి అనేది ఒక గోల్ అనేది ఉండాలి. అది ఎంతవరకు సక్సెస్ అవుతాము లేదు అనేది సెకండరీ విషయం అని నమ్ముతాం. చెయ్యాలనుకున్నది చెయ్యాలి. సో అలాగా లోకా ల్యాబొరేటరీస్ అనేది స్టార్ట్ చేసాం. ప్రోడక్ట్ పేరు వచ్చి లివ్ నౌ, బ్రాండింగ్ వచ్చి లివ్ నౌ. లివ్ నౌ ఎందుకు? ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం, ప్రెజెంట్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ప్రెజెంటే లేనిది ఫ్యూచర్ ఎక్కడిది? హెల్తే లేనిది మీరు తర్వాత అంత సంపాదించి ఏం చేసుకుంటారు? ఆ కాన్సెప్ట్ కూడా మాకు ఎప్పుడూ ఉండింది. ప్రజెంట్ మీరు బాగుంటేనే ఫ్యూచర్ కోసం ఏదన్నా చేయొచ్చు. ప్రజెంట్ని వదిలేసి ఫ్యూచర్ అని అంతా సంపాదించిన ఆరోగ్యం బాగోకపోయి మంచం ఎక్కితే లాభం ఏం లేదు కదా. సో ప్రివెన్షన్ ఈజ్ మోర్ బెటర్ దెన్ క్యూర్ అనే కాన్సెప్టే మాది. ఓకే, సో స్టార్ట్ చేసిన తర్వాత ఈ లివ్ నౌని సో జనాలు యాక్సెప్ట్ చేస్తారు అని అనుకున్నారా? అసలు యాక్సెప్ట్ చేశారా? అసలు అంటే మీరు స్టార్ట్ చేయడం మేమైతే ఎక్కడ ఇది ఈ గమ్ సంబంధించి గమ్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా మేము ఎక్కడ ఇప్పుడే ఫస్ట్ వింటున్నాం. చూయింగ్ గమ్స్ తెలుసు అందరికీ, ప్రతి ఒక్కరికి తెలుసు, చాలా స్వీట్గా ఉంటుంది, నవ్వుతారు. ఆ స్వీట్నెస్ అయిపోయిన తర్వాత ఊసేస్తాం. బట్ ఇది నవ్వులుతున్న కొద్దికి మన ఆరోగ్యం అదంతా కూడా లోపలికి వెళ్ళి సో మన ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరుస్తుంది. సో ఇదైతే మేము ఎక్కడ చూడలేదు, ఎక్కడ అసలు వినలేదు. మేము అసలు తీసుకున్న ప్రోడక్ట్స్ కూడా మేము అసలు తీసుకుంది కూడా లేదు. బట్ ఫస్ట్ టైం ఇది. సో చాలా ఛాలెంజింగ్ అనమాట మాకు. కన్ఫెక్షనరీ అంటే ఎంతసేపు ఫ్రెష్నెస్ కోసము, ఫ్లేవర్ కోసము, స్వీట్నెస్ కోసమే అనుకుంటున్నారు. కానీ గమ్లో ఇన్ని లాభాలు ఉంటాయా అనేది మేమే బయటికి తెచ్చి ఇప్పుడు నాలెడ్జ్ ఇచ్చి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ముందు నాలెడ్జ్ ఇస్తే కానీ మేము బయటికి వెళ్ళడం కూడా కష్టం. ప్రస్తుతానికి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రోడక్ట్స్ తీసుకొని వాళ్ళు నమ్మడానికి టైం పడుతుంది, వాళ్ళని నమ్మించడానికి మాకు టైం పడుతుంది. సో రజిత గారు, ఈ ప్రోడక్ట్ డెవలప్ అవ్వడానికి అసలు ఎటువంటి రీసెర్చ్ చేశారు? ఏది అంటే మరీ ముఖ్యంగా మనం మెడిసినల్ వాల్యూస్కి సంబంధించి ఏమైనా ప్రోడక్ట్ రిలీజ్ చేయాలంటే దానికి వెనక చాలా రీసెర్చ్ ఉండాలి. ఎందుకంటే అది హెల్త్ ఏమన్నా అటు ఇటు అయ్యిందంటే జనాల్లో చాలా ప్రాబ్లం. సో దీనికి సంబంధించి రీసెర్చ్ ఎలా మొదలైంది? ఆల్మోస్ట్ 1.5 year ఈ మెషినరీలో ప్రోడక్ట్ని ఎలా తయారు చేయాలి అనే దాని మీదే ఉన్నాం. 1.5 year రీసెర్చ్ చేస్తే కానీ మాకు అవుట్పుట్ రాలేదు. ఓకే, 1.5 year రీసెర్చ్ చేశారు. ఇప్పుడు ఇది ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసినప్పుడు గమ్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇంకొకటి యాడ్ చేసినప్పుడు దాని ప్రాపర్టీస్ ఎలా మారుతున్నాయి, ఫైనల్గా అవుట్పుట్ వచ్చినప్పుడు దాని టేస్ట్ ఎలా ఉంటుంది, దాన్ని ఇంకా ఎలా మార్చాలి. బయటికి తీసుకొని రావాలంటే ఎలా పడితే అలా చేసేసి తినండి అంటే ఎవరో తినరు. వాళ్ళకి అనుగుణంగా బెనిఫిట్స్ ఇవ్వాలి. సెన్సోరియల్ కూడా చాలా ఇంపార్టెంట్. పెట్టుకోగానే వాళ్ళకి నచ్చేటట్టు కూడా చేయాలి. అండ్ షుగర్ ఫ్రీ, ఎవరైనా తినచ్చు, వాళ్ళు వీళ్ళు అని లేకుండా. డయాబెటీస్ వాళ్ళు కూడా ఒక మోతాదులో వాళ్ళు కూడా తినచ్చు, వాళ్ళకి మంచిది ఇది. ఓకే, సో మనం ఏదైనా ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మనం చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటూ ఉంటాం. సో ఏది కూడా అంత ఈజీగా మూవ్ అయిపోదు. సో మరి ఇందులో మీరు ఎదుర్కొన్న ఛాలెంజ్ ఏంటి? నేను చెప్పినట్టుగా చూయింగ్ గమ్ ఫార్మాట్ అనేది ఫస్ట్ ఛాలెంజింగ్ అండి. చూయింగ్ గమ్ ఫార్మాట్ ఏంటి, చిన్నపిల్లలు తినేది, దాంట్లో ఆరోగ్యం ఏంటి, పెద్దవాళ్ళు ఎలా నమ్ములుతారు. పెద్దవాళ్ళు నమ్మడం అనేది చూయింగ్ గమ్ నాకు తెలిసి మన దేశంలో అయితే లేదు. బయట దేశాల్లో కనీసం కొంచెం ట్రయల్ అన్నా చేస్తారు, కానీ మన దేశంలో మాత్రం చూయింగ్ గమ్ అనేది చిన్నపిల్లలు తినేది కదా. ఇప్పుడు అశ్వగంధ కానీ, శిలాజిత్ కానీ ఇలాంటివి ఏంటి అంటే పెద్దవాళ్ళు తీసుకునేవి. ఇప్పుడు స్ట్రెస్ రిలీఫ్,
కొంచెం వయసు వచ్చిన తర్వాత నిద్ర పట్టకపోవడం. నిద్ర ఎందుకు పట్టట్లేదు? ఏ వయసు వాళ్ళకి జనరల్‌గా నిద్ర పట్టదు? అబోవ్ 40, 50 వాళ్ళకి మాత్రమే కదా ఎక్కువ మటుకు. సో, అశ్వగంధ వాళ్ళ కోసమే తీసుకొనొచ్చాము. ఓకే. మరి చూయింగ్ గమ్ వాళ్ళు తినకూడదు అన్న కాన్సెప్ట్, తినలేము అన్న కాన్సెప్ట్‌లో ఉంటారు. అది చాలా ఛాలెంజింగ్ మాకు. సో, మీరు కూడా తినొచ్చు. దానివల్ల ఫలితం మీకు దక్కుతుంది అనే కాన్సెప్ట్‌నే తీసుకొనొచ్చి మీరు ట్రై చేయండి అనే నాలెడ్జ్ ఎలా ఇవ్వగలుగుతున్నాం, ఇవ్వాలి అన్న దాంట్లోనే ఇంకా ఉన్నాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట మాకు. ఇందులో మీరు ఆయుర్వేదం ఆ విధంగా ట్రై చేస్తున్నారు. సో, ఇందులో అశ్వగంధ ఇవన్నీ కూడా ఇంకా మిక్స్ చేస్తున్నారు. ఆ! సో, ఇది పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా తినొచ్చా? తప్పకుండా అండి. పిల్లవాళ్ళు ఇప్పుడున్న ఫాస్ట్ మూవింగ్ దేశంలో చిన్న పిల్లలకి కూడా ఏం స్ట్రెస్ లేదు. స్కూల్‌కెళ్తున్నవాడు కూడా నాకు స్ట్రెస్ అంటున్నాడు, యాంగ్జైటీ అంటున్నాడు. అర్థం లేదు అసల. ఎందుకొస్తున్నాయి ఇవన్నీ? ఫస్ట్ థింగ్ ఫుడ్, సెకండ్ థింగ్ ఎలక్ట్రానిక్స్. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అనారోగ్యం అనేది వెనకాల వెంబడిస్తూనే ఉంది మనని. సో, చిన్న పిల్లలు కాకపోతే ఎఫ్ఎస్ఎస్ఐ గైడ్‌లైన్స్ ప్రకారం 8 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళు మాత్రమే చూయింగ్ గమ్ తినాలి. బట్ మిగతా కన్ఫెక్షనరీ అంతా చిన్న పిల్లలు కూడా తింటున్నారు. సో, మనవి కూడా తినొచ్చు. తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గంతులు వేయకుండా అలా ఏమీ చేయకుండా తింటే వాళ్ళకి ఇంకా మంచిది. ఓకే. యాజ్ ఐ సెడ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. రాకుండా ముందు జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్. సో, రజిత గారు ఇప్పుడు ఏబిఎన్ ఛానల్‌కి సంబంధించి స్కిల్స్ కూడా చూస్తున్న యువత ఎంతోమంది ఉంటారు. సో, మీరిచ్చే సలహా ఏదైనా ఒక సూచన వాళ్ళకివ్వండి. మన మీద మనకి నమ్మకం, మన ప్రోడక్ట్ మీద మనకి నమ్మకం ముందు ఉండాల్సింది అది. ధైర్యం ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, ముందు అడుగు వేయాలి అంటే ఆ భయం అనేది పక్కన పెట్టాలి. సక్సెస్ అవ్వమా? ఇట్ ఈజ్ ఓకే. నెక్స్ట్ ఇంకొకటి స్టార్ట్ చేయొచ్చు. అసలు స్టార్టే చేయకుండా సక్సెస్ అవ్వాలి అంటే కుదరదు కదా! సో, మీరు ఏం చేయాలనుకున్నా మీ ఫుల్ ఎఫర్ట్స్ దానికి పెట్టండి. మెల్లిగా అయినా పైకి వెళ్తారు. కష్టపడేవాడు ఎప్పుడు ఎక్కడికి పోడు. వాడికి ఎప్పుడు తోడుగా భగవంతుడు ఉంటాడు. ముందుకు వెళ్తాం. ఆ సో, నమ్మకమే మాకుంది. మీరు కూడా ఆ నమ్మకంతోనే స్టార్ట్ చేశారు కదా! సో, అవునండి. సక్సెస్ అయ్యారనమాట. మీరు కూడా అదే నమ్మకంతో స్టార్ట్ చేయండి. మీరు కూడా సక్సెస్ అవుతారు అని చెప్పి రజిత గారు చెప్తున్నారు. రజిత గారు అండ్ మీరు ఈ గమ్స్‌కి సంబంధించి ఈ గమ్స్‌లో అంటే ఎన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారో అవి ఎలా యూజ్ అవుతాయండి? ప్రస్తుతానికైతే 9 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఓకే. ఒక్కొక్కటి ఒక్కొక్క రకము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసి దానికున్న క్వాలిటీస్ మనకి పనిచేసేటట్టుగా చేస్తాము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డైజెషనే తీసుకోండి. డైజెషన్‌కి ఏమేమి కావాలి అనే ఇంగ్రీడియంట్స్ మేము తెచ్చుకొని గమ్‌లో ఇన్కల్కేట్ చేసి దాన్ని గమ్ ఫార్మాట్‌లో ఇస్తాము. సో, అది డైజెషన్‌కి పనిచేస్తుంది. అలా 9 ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. డైజెషన్ ఆడవాళ్ళకి ఎక్కువ జర్నీ చేసేటప్పుడు మోషన్ సిక్నెస్ ఉంటుంది. వామిటింగ్స్ కానీ, సెన్సేషన్ కడుపులో తిప్పటం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళ కోసము జింజర్, లెమన్ కాంబినేషన్‌తో ఒక గమ్ తయారు చేశాను. పర్టికులర్‌గా లేడీస్ ఎక్కువ ఇబ్బంది పడకుండా ట్రావెల్ టైంలో అదొక ప్రోడక్ట్ ఉంది. కుర్క్యుమిన్ క్లోవ్. కుర్క్యుమిన్ అంటే మన టర్మరిక్‌లో ఉండే మెయిన్ కాంపోనెంట్. టర్మరిక్‌కి, మన పసుపుకి అంత వాల్యూ ఎందుకంటే అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్‌గా యాక్ట్ చేస్తుంది. దాని లోపల ఉండే మెయిన్ కాంపోనెంట్ దాన్ని కుర్క్యుమిన్ అంటారు. దాన్ని తీసుకొని డైరెక్ట్‌గా మేము గమ్ తయారు చేస్తాం. దానికి లవంగం నూనె యాడ్ చేస్తే డెంటల్ కేర్ బాగా అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు కాలంలో లవంగం నూనె అనేది పిప్పి పన్నుకి కానీ, పంటి సమస్యలకి వాడేవాళ్ళు. అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ ఆ టైంలో వాడేవాళ్ళు. ఆ నొప్పిని సబ్సైడ్ చేస్తుంది, అంటే తగ్గిస్తుందన్నమాట. సో, అలా వాడుతూ ఉంటే గమ్ కూడా మన గమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా గట్టిపడతాయి. చూయింగ్ గమ్‌లో అది మంచి క్వాలిటీ. ఇప్పుడు ఉన్న కాలంలో పిల్లలు మింగడం తప్ప నమలడం అనేది మానేశారు. సో, చూయింగ్ గమ్ నమలడం వల్ల ఈ జా లైన్ అంతా స్ట్రెంథెన్ అవుతుందన్నమాట. అది ఒక మంచి షేప్ కూడా వస్తుంది. షేప్ కూడా వస్తుంది. యాక్చువల్‌గా షేప్ రావడానికి, మజిల్ గ్రో అవ్వడానికి కూడా దానికి సెపరేట్ గమ్స్ కూడా ఉన్నాయి. సో, అంటే ముఖ కదలికలు అంటే మనం నములుతూ ఉంటే కలుస్తాయి కదా! సో, దానివల్ల కూడా మనకి గ్లో అవుతుంది అని అంటారు. అవును. ఓకే. సో, 9 ప్రోడక్ట్స్ అన్నారు కదా! సో, ఆ 9 ప్రోడక్ట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దామా? తప్పకుండా అండి. సో, ఈ 9 ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి? ఏంటి? దాని ఉపయోగాలు ఏంటో చెప్పండి. ఇది కెఫీన్ థియనైన్ గమ్ అండి. ఇది జనరల్‌గా ఇన్‌స్టంట్ ఎనర్జీ కోసం వాడతారు. ఇన్‌స్టంట్ ఎనర్జీ. అవునండి. ఓకే.
మనం ఇప్పుడు కాఫీ కానీ టీ కానీ ఎందుకు తాగుతాం? ఇన్స్టెంట్ ఎనర్జీ ఫ్రెష్ కోసం, అవ్వడం కోసం. రిఫ్రెష్ అవ్వడం కోసం. సో ఇందులో కెఫీన్, న్యాచురల్ కెఫీన్ తీసుకుంటాం. ఏదైతే కాఫీ బీన్స్ నుంచి వస్తుందో ఆ కెఫీన్ తీసుకొని గమ్ కింద చేస్తున్నాం అనమాట. సో మీకు రాత్రి నిద్ర పట్టకుండా ఉండాలి, వర్క్ ఎక్కువ చేయాలి అంటే తీసుకోవచ్చు. వర్కౌట్ చేసేటప్పుడు ఇంకొంచెం ఎక్కువగా చేయాలి, ఫెటీగ్ రాకుండా అంటే నీరసం కానీ అలసట ఏమన్నా రాకుండా ఉండాలి అంటే ఇది వాడచ్చు కెఫీన్ గమ్. ఇందులోనే ఎక్కువ మోతాదు కెఫీన్ అనమాట. ఇప్పుడు ఇందులో 60 mg కెఫీన్ ఉంది, ఇది 75 mg కెఫీన్. ఇది ఇంకా హైయెస్ట్ కెఫీన్ కంటెంట్ ఉంటుంది. కొంతమందికి కాఫీ ఒకటి తాగితే సరిపోతుంది, కొంతమందికి 2-3 తీసుకుంటే కానీ సరిపోదు కదా. సో అందుకని ఈ జిమ్లో వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కువ కెఫీన్ మోతాదు కావాల్సిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం 2 ఫ్లేవర్స్, ఒకటి మింట్, ఒకటి కాఫీ ఫ్లేవర్. సో ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ అనమాట ఈ 2. ఇంకొకటి ఇది కాఫీ లవర్స్ కోసం చేస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కాఫీ దొరకాలి అంటే కష్టం కదా. సో మీరు పాకెట్లో పెట్టుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినండి. మీకు కాఫీ కిక్ ఇది ఇస్తుంది అనమాట. జనరల్గా మన ఇండియాలో అయితే దొరుకుతాయి, కానీ బయట దేశాల్లో కాఫీ చాలా కాస్ట్లీ ఉంటుంది. సో బయటికి వెళ్ళినప్పుడు కాఫీ దొరకడం కూడా కష్టం యాక్చువల్గా. సో అలాంటి టైంలో ఇది బాగా పనిచేస్తుంది. ఇది షుగర్ ఫ్రీ కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు, ఏ టైంలో అయినా తీసుకోవచ్చు అనమాట. ఇది మసాలా పంచ్ అని మన ఇంట్లో కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మసాలా పంచ్ అని చెప్పి పేరుతో తీసుకొని వచ్చాము. సో మన ట్రెడిషనల్ ఆయుర్వేదం ఐటమ్స్, కార్డమన్, జింజరు, పసుపు, లవంగం, అట్లా 8 మొత్తం ఉన్న ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన గమ్. చాలా బాగుంటుంది. ఇది జనరల్ చూయింగ్ గమ్ అనమాట. స్పెసిఫిక్గా దీనికి ఇది అని చెప్పడానికి లేదు, ఇది ఎవరైనా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. ఇది హ్యాపీ టమ్మీ గమ్. ఇది మెయిన్ డైజెషన్ కోసం అనమాట. దీంట్లో అజ్వైన్, వాము, జీలకర్ర, ఇంకొకటి ఫెనల్ అంటే సోము, ఈ 3 కాంబినేషన్లో తయారు చేసిన గమ్. ఎప్పుడైనా హెవీగా బిర్యానీలు అవి తిన్నప్పుడు కడుపులో కొంచెం మనకి ఉబ్బరంగా ఉండటం అలా ఉంటుంది కదా, ఆ టైంలో మీరు తీసుకుంటే కనుక అది కొంచెం తగ్గిస్తుంది. ఎసిడిటీ కానీ బ్లోటింగ్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఈ డైజెషన్ గమ్ చాలా పనిచేస్తుంది. రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మనకి షుగర్ కోటెడ్ ఏవైతే ఇస్తారో దాని బదులుగా ఇది తీసుకోవడం షుగర్ ఫ్రీ కాబట్టి అది ఇంకా బెనిఫిషియల్ అనమాట. సో ఇంకొకటి ఇది జింజరు లెమన్, వామిటింగ్ సెన్సేషన్, ట్రావెల్ వాళ్ళ కోసం స్పెసిఫిక్గా తయారు చేసింది. యాక్చువల్గా ఇది నా నుంచే తయారైంది. నాకు ఆ సెన్సేషన్ ఎప్పుడూ ఉంటుంది ట్రావెల్ టైం, అందుకని ఇది ఎప్పుడు నా పాకెట్లో ఉంటుంది. ఆ తిప్పటం అది ఏమీ ఉండదు. ఇది వాడేటప్పుడు మాత్రం ప్రయాణానికి 15 నిమిషాల ముందు నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఆ సెన్సేషన్ ఏమీ ఉండకుండా హ్యాపీగా ట్రావెల్ చేసుకోవచ్చు. ఇది కుర్కుమిన్ క్లోవ్, పసుపు లవంగం నూనెతో తయారు చేసిన అవునండి. సో ఇది ఓరల్ హైజీన్ కోసం అంట. పిల్లలు బ్రష్ చేసుకొని గొడవ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. నోటి దుర్వాసన ఎక్కువ వచ్చే వాళ్ళకి ఇది కన్సిస్టెంట్ యూసేజ్ వల్ల ఏంటంటే అవన్నీ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. క్యావిటీస్ అనేవి కూడా ఏమీ రాకుండా మనం ముందే అరికట్టచ్చు. పసుపులో ఉండే గుణాలన్నీ పనిచేస్తాయి అన్నమాట మనకి. ఇది ఓరల్ హైజీన్ కోసం తయారు చేయాలి. ఇది వచ్చేసి అశ్వగంధ అండి. ఇది స్ట్రెస్ రిలీఫ్ కోసం, ఇంకా బాగా నిద్ర పట్టడం కోసం, మా ఇమ్యూనిటీ పెంచుకోవటం కోసం వాడుకోవచ్చు అండి. ఇది నాకు ఒక కస్టమర్ ఉన్నారు, 65 years ఓల్డ్ ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ కన్సిస్టెంట్గా వాడుతున్నారు. ఆవిడకి ఎప్పటి నుంచో ఇన్సోమ్నియా ప్రాబ్లం ఉంది, నిద్ర పట్టదు. 10 నుంచి 3 వరకు ఆవిడకి నిద్రే పట్టదు. ఆవిడ చాలా రకాలుగా వాడారు, బట్ ఎప్పటి నుంచి అయితే ఈ చూయింగ్ గమ్ వాడడం స్టార్ట్ చేశారో ఆవిడకి ఇప్పుడు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఇప్పుడు అవసరం లేదన్నా కూడా ఆవిడకి హ్యాబిట్ కింద ఫామ్ అయ్యి హ్యాపీనెస్ ఇస్తుంది. ఇమ్యూనిటీ వైజ్ కూడా ఆవిడకి 65 yearsలో బాగా యాక్టివ్గా ఉండగలుగుతున్నారు. దానికి కారణం ఇదని నేను చెప్తాను. ఓకే, నైస్ అండి, నైస్ ప్రోడక్ట్స్. ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ అందులో యూజ్ చేసినవి చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ అద్భుతంగా పనిచేస్తాయి కూడా మనకి. బట్ అవి ఎలా వాడాలి అంటే దేనికోసం యూజ్ చేస్తున్నారు అనేది తెలుసు, బట్ ఎప్పుడు వేసుకోవచ్చు, పిల్లలు వాడవచ్చు అని చెప్పారు. సో ఎన్నిసార్లు వేసుకోవాలి రోజుకి, సో ఎప్పుడు వేసుకోవాలి, వీటికి గురించి చెప్పండి.
దీనికి ఈ టైంలోనే వాడాలి, ఇదే చేయాలి అని లేదు. అందుకనే మా ప్రోడక్ట్ గొప్పగా ఉంటుందని చెప్తున్నాము. ఒక టాబ్లెట్ తీసుకుంటే భోజనం తర్వాతే చేయాలి, ఈ టైమింగ్ మెయింటైన్ చేయాలి అని ఉంటుంది. మాది అలా ఏం లేదండి. ఎప్పుడంటే మీకు ఇబ్బందిగా ఎప్పుడున్నా అప్పుడు వాడుకోవచ్చు. జనరల్గా కెఫీన్ మాత్రం నిద్రపోవాలి అనుకుంటే మాత్రం 6 తర్వాత తీసుకోవద్దు. నైట్ అంతా మెలకుగా ఉండాలి అంటే మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఓకే, నైస్, థ్యాంక్ యూ అండి. ఇది మాత్రం 18 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళు మాత్రమే వాడాలి కెఫిన్. గమ్స్. ఓకే. అండ్ రజిత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చూయింగ్ గమ్స్ అంటే ఒక యాటిట్యూడ్ చూపించడం కోసం చూ చేస్తూ ఉంటారు, అండ్ మౌత్ రిఫ్రెష్మెంట్ కోసము. సో కొంతమందికి రెగ్యులర్గా అట్లా అలవాటు అయిపోతూ ఉంటుంది. సో బట్ ఈ చూయింగ్ గమ్స్ యూస్ చేస్తే వాటి వల్ల ఏం యూజ్ ఉండదు. వీటి వల్ల అయితే మనం చక్కగా ఏమేమి అంటే యాటిట్యూడ్ చూపించాలి అట్లాంటి వాటితో పాటు సో మన ఆరోగ్యాన్ని కూడా ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. అవునండి. అండ్ చాలా మంచి ప్రోడక్ట్స్ రిలీజ్ చేశారండి మార్కెట్లోకి, అండ్ ఇంకా జనాల్లోకి వెళ్ళాలి, వీటి గురించి తెలుసుకోవాలి. అండ్ మీరు ఏదైతే లక్ష్యంతో ముందుకు ఈ మిషన్ ల్యాబొరేటరీ స్టార్ట్ చేశారో సో మరింత ముందుకు వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా, ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు, ఇంకా జనాల్లోకి వెళ్ళాలి ఇంకా. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న అబ్జర్వేషన్ ఒక పెద్ద ఇన్నోవేషన్కు దారితీస్తుంది. స్కిల్ ఉంటే ఉద్యోగం పొందవచ్చు, ఇన్నోవేషన్ ఉంటే అవకాశాలను సృష్టించవచ్చు. ఇలాంటి సక్సెస్ఫుల్ స్టోరీస్తో మళ్ళీ మీ ముందుంటాం. ఇది ఇవాల్టి ఏబిఎన్ స్కిల్ స్కూల్. నమస్తే.